ప్రార్థన చేసుకుని మన బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, యేసుక్రీస్తు వారి నామం బట్టి మీ స్థుతిలో సాగిలపడి మిమ్మల్ని పూజించి కొనియాడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. నాకున్న అనారోగ్య కారణాన్ని బట్టి గడిచిన కొన్ని వారాలుగా బైబిల్ స్టడీ చేయడానికి అవ్వలేదు. మరలా మీ కృపను బట్టి ఈ రోజు సమావేశం కాగడానికి ఇచ్చిన సహాయానికి మీకు ఎంతో ఉన్నారు. మీ దివ్యమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి, మీ దాసుని మరుగుపరచండి, మీ ముఖ దర్శనం చేయడానికి దయపాలించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. మంచిది. ఇవాళ మనం 4వ పార్ట్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ 3 టైమ్స్ మనం స్టడీ చేయడం జరిగింది. మనం ఏం చూసామంటే ఈ యోహాను సువార్తను 5 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం పరిచయం అయితే ప్రొలాగ్, మొదటి అధ్యాయము, మొదటి 36 వచనాలు. చివరి భాగాన్ని ముగింపు లేక ఎపిలాగ్ చాప్టర్ 21. ఆ మిగిలిన మధ్య భాగాన్ని 3 భాగాలుగా చేయడం జరిగింది. ఒకటేమో యేసుక్రీస్తు వారు పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగంగా చేసిన పరిచర్య. ఆ తర్వాత 3వ భాగమేమో యేసుక్రీస్తు వారు కేవలం శిష్యులతో మాత్రమే ప్రైవేట్ గా చేసినటువంటి పరిచర్య. ఆ చివరిగా యేసుక్రీస్తు వారు సెలువులో ఆయన చేసిన గొప్ప విమోచన కార్యం యొక్క వివరణ. అది 18, 19, 20 వచనాలు అధ్యాయాలు మనం చూస్తాం. శిష్యులతో యేసుక్రీస్తు వారు ప్రైవేట్ గా స్పెండ్ చేసింది 13, 14, 15, 16, 17. ఈ 13, 14 అధ్యాయాలు మాత్రం మేడగది మీద యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏం జరిగిందో దాని గురించి వివరణ 13th చాప్టర్, 14th చాప్టర్ వరకు మనం చూస్తాము. 15th చాప్టర్ నుండి 17th చాప్టర్ ఈ 3 అధ్యాయాలు కూడా ఆ మేడగది మీద నుండి ఆయన గెస్టిమిన తోటకు వస్తున్నప్పుడు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఇది యోహాను సువార్తను మనం గ్రహించవలసిన పద్ధతి. ఏదైనా ఒక బుక్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ బుక్ లో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా ఒక మాటలో చెప్పాలి అంటే యేసు దేవుని కుమారుడు, అది టైటిల్ ఇవ్వచ్చు యోహాను సువార్త. ఈ యోహాను సువార్తను ఎవరైనా చదివితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి అని ముఖ్య ఉద్దేశంతో రాయబడినటువంటి ఈ గ్రంథం ఇది. ఈ యోహాను సువార్త అటు యూదులకు యూదేతరులకు ఆ ఇద్దరిని ఉద్దేశించి రాసింది. ఏం చేతనంటే ఆ దినాల్లో ఉన్నటువంటి గ్రీక్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నీవెవరో నిన్ను పరిచయం చేసుకో అని తను తాను పరిచయం చేసుకునే దానిపైననే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ట్యాగ్ అని ఉంటుంది. అది గ్రీక్స్ మైండ్ సెట్. అదే జూయిష్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నీవెవరో నువ్వు చెప్పుకుంటే సరిపోదు, నువ్వేం చేసావు, నువ్వేం చేస్తావు, వాట్ డూ యు డూ, నీ క్రియలు అలా ఉన్నాయి. నీ క్రియలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని గురించినటువంటి అంచనా వేస్తారు, లేక ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేది ఆ వ్యక్తి ఏం చేస్తాడో దానిపైన ఆధారపడుతుంది అని జివిష్ మైండ్ సెట్ ఉంటుంది. అయితే గ్రీక్స్ మైండ్ సెట్ ఏంటంటే ఆ వ్యక్తి తాను గురించి ఏం చెప్పుకుంటాడో, తన ఇంట్రడక్షన్ ఏం చెప్పుకుంటాడో దానిపైన ఆధారపడుతుంది అని గ్రీక్స్ మైండ్ సెట్ ఉంది. అందుకనే ఈ యోహాను సువార్తలో 7 గ్రేట్ ఐయామ్స్ యొక్క డిక్లరేషన్ యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. నేనే అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేకు తాను బయలుపరుచుకున్నప్పుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడుగా దేవుడు మోషేకు కనపరుచుకున్నప్పుడు ఆయన మోషేకు ఏమని తాను బయలుపరుచుకున్నాడు, యాహ్వే, అది మనకు హీబ్రూలో ఆ మాట చూస్తాం. దానికి సమానమైనది ఉన్నవాడను, ఐ యామ్, ఎటర్నల్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, కవనెంట్ కీపింగ్ గాడ్ అనే భావము ఆ నామంలో నుండి మనకు గ్రహించగలం. దేవునికి ఉన్నటువంటి పర్సనల్ నేమ్ ఏదే అంటే ఇదే చెప్పచ్చు. మిగిలినవి టైటిల్స్.
ఎలోహిం అనేది కూడా టైటిల్ కింద చెప్పాలి. అదోనాయ్ అనే దాన్ని కూడా టైటిల్ కింద చెప్పాలి. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే దేవునికి ఉన్నటువంటి పర్సనల్ నేమ్స్ 3 ఉన్నాయి. ఎలోహిం, యహ్వే, అదోనాయ్ అని. కానీ ఇంకా కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే లేదు లేదు, యహ్వే అనేది దేవుని యొక్క వ్యక్తిగత నామము. ఆయన నామమే నిరంతరం ఉండాలి అని చెప్పి నిర్గమకాండం 3వ అధ్యాయంలో రాయబడింది. ఎలోహిం అండ్ అదోనాయ్ అనేది యహ్వే అనే పదాన్ని పలకటానికి యూదులు భయపడతారు కనుక ఈ 2 పదాలను సబ్స్టిట్యూట్ గా వాడతారు. అవి టైటిల్స్ అని అంటారు. అలాగే న్యూ టెస్టిమెంట్ కి వచ్చినప్పుడు యేసు అనేది ఆ, ఏ అది అది నామం, పర్సనల్ నేమ్. క్రీస్తు అనేది టైటిల్, అభిషక్తుడు అనేది టైటిల్ అని. సో దిస్ ఇస్ అబౌట్ యోహాను సువార్తలో యేసు దేవుని కుమారుడు ఇస్ అ టైటిల్, అంటే దేవుడు అని అంటాం. జీవిష్ సాంప్రదాయంలో దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. సో యేసుక్రీస్తు వారి గురించినటువంటి పరిచయము, యేసుక్రీస్తు వారు పబ్లిక్ మినిస్ట్రీ, బహిరంగ పరిచర్య, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రైవేట్ మినిస్ట్రీ, ఆ తర్వాత ఆయన శ్రమలు, ఆయన మహిమపరచబడ్డం, ముగింపు గురించినటువంటి వివరణ యోహాను సువార్త మనం గ్రహించడానికి సాధ్యం. తర్వాత మనం ఏం చూసామంటే మొదటి భాగాన్ని కూడా ఎన్ని భాగాలు చేయడం జరిగింది? 7 పార్ట్స్ గా చేయడం జరిగింది. సో ఈ ఈ ఇంట్రడక్షన్ అయిన తర్వాత రెండవ భాగము మొదటి అధ్యాయం 37వ వచనం నుండి 12వ అధ్యాయం చివరి దాకా యేసుక్రీస్తు వారు చేసిన పబ్లిక్ మినిస్ట్రీ గురించి రాయండి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ లో మీకు ఎక్కువ చెప్పడం జరిగింది. మత్తయి సువార్త రాసినప్పుడు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, మార్క్స్ వార్త రాసినప్పుడు యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఏ భాగాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు, అలాగే లూకా రాసినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యలో ఎక్కువగా ఏది కాన్సన్ట్రేట్ చేశాడు అనే వివరాలు నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోను మళ్ళా చూసి అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆయన జీవిత చరిత్ర ఈ 4 సువార్తల్లో రాసినప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం చేత నలుగురు ఎవెంజలిస్టులు లేక నలుగురు దైవజనులు రాయడం జరిగింది. చాలా మంది ప్రయత్నం చేశారు. 4 సువార్తలు ఎందుకు, 4 కలిపి ఒకటే చేద్దాం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అది సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్ అని చెప్పగలం. సో కాబట్టి 4 సువార్తలు మనకు అవసరమే. ఈ 4 సువార్తల్లో కొన్ని భాగాలు మనకు రిపీట్ అయినట్టుగా కనపడతాయి. అయితే యోహాను దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే యేసుక్రీస్తు వారు యూదయలో, యెరూషలేములో చేసిన మినిస్ట్రీ గురించినటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా యోహాను సువార్త చెప్తాడు. యోహాను సువార్తలో చెప్పబడిన భాగాలు మిగిలిన 3 సువార్తల్లో చెప్పబడనివి కొన్ని ఉన్నాయి. అలాగే లూకా సువార్త రాసినప్పుడు లూకా ఒక జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేసి ఆయన కలెక్ట్ చేసి ఆయన సాక్ష్యాన్ని పొందుపరిచినప్పుడు ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు దాదాపు అన్ని కవర్ చేస్తాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆ, దేవుని యొక్క సువార్తను, ప్రభువైన యేసుక్రీస్తును వారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వడం అనేది మనం చూస్తాం. సో మొదటి భాగం అనేది పెరయలో గలీలయలో యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్ని గురించి మొదటి అధ్యాయం 37వ వచనం నుండి 2వ అధ్యాయం 12వ వచనం వరకు మనం చూడగలం. సో ఈ పెరయలో గలిలయలోని మినిస్ట్రీ మత్తయి ఎక్కువగా కవర్ చేస్తాడు, లూకా కూడా ఎక్కువగా కవర్ చేస్తాడు. కానీ యెరూషలేము, యూదయలో జరిగింది మాత్రం యోహాను ఎక్కువగా కవర్ చేస్తాడు. దాంట్లో కొన్ని కొన్ని వివరాలు చాలా బ్యూటిఫుల్ గా మనం చూడగలం. మూడో భాగం సమరయలో గలిలయలో ఆయన ఆయన పరిచర్య గురించి, మళ్ళా తర్వాత యెరూషలేములో, యూదయలో ఆయన పరిచర్య 5వ అధ్యాయం, గలిలయలో 6వ అధ్యాయం, యెరూషలేము యూదయలో 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, మరలా యెరూషలేములో పస్కా 12th చాప్టర్ వరకు పబ్లిక్ మినిస్ట్రీ గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. సో ఇక్కడ నుంచి 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా, 4వ భాగం నుండి 7వ భాగం వరకు అంటే 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు వ్యతిరేకతలు చాలా విపరీతంగా వచ్చినట్టుగా మనం చూడగలం. సో ఈ మొదటి భాగంలో మనం మొదటి అధ్యాయం చివరి వరకు మనం చూడడం జరిగింది. ఆ అక్కడ మనం ఏం చూసామనంటే యేసుక్రీస్తుకున్నటువంటి బిరుదులు లేక పేర్లు ఏమో కనీసం 8 అక్కడ చెప్పబడ్డం మనం చూసాం. ఇది లాస్ట్ క్లాస్ లో లాస్ట్ స్లైడ్ ఇదే అన్నమాట. దేవుని ఇదిగో
లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని 9:29 అన్నాడు. మరలా 36 అన్నాడు. రబ్బీగా బోధకుడుగా మొట్టమొదట యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు గ్రహించారు. ఆ తర్వాత యేసు ప్రభుతో పాటు వాడు నివాసం చేసిన తర్వాత ఆయన మెస్సియా అని, అంటే హెబ్రీ భాషలో అభిషేక్తుడు అని అర్థం. ఇదే గ్రీక్ భాషలో క్రిస్టోస్, క్రీస్తు అని కూడా అర్థం. ఆ తర్వాత యేసు ప్రభువును వెంబడించిన వారు, యేసు ప్రభుతో పరిచయం కలిగిన వాళ్ళు గ్రహించినటువంటి మాట, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనే ఈ యేసు క్రీస్తు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన యోసేపు కుమారుడైన నజరుడైన యేసు అని కూడా చెప్పడం జరిగింది. ఆయన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తును చిత్రీకరించారు. ఇశ్రాయేలు రాజుగా యేసుక్రీస్తును చిత్రీకరించారు. యాకోబు యొక్క నిచ్చెన ఆదికాండం 28 ఎవరి గురించి చెప్పబడిందో ఆయన ఎవరో కాదు, ఈ యేసుక్రీస్తే. ఆయనే దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఒక నిచ్చెన లాగా, ఒక బ్రిడ్జ్ లాగా అయ్యాడు అనే విషయాన్ని చూశాం. ఆ తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చేశాడంటే తన శిష్యులను యేసుక్రీస్తు వారి వైపుకు మళ్ళించాడు. ఆ సమయంలో మనం ఏం చూసామంటే ప్రతి బోధకుడు లేక ప్రతి నాయకుడు యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటంటే వాళ్ళ పరిచర్య సభ్యులను యేసుక్రీస్తు వైపుకు తరలించడమే. యేసుక్రీస్తు వైపుకు వాళ్ళని నడిపించడమే ప్రతి నాయకుడు, ప్రతి బోధకుడు యొక్క బాధ్యత. ఎట్టి పరిస్థితిలో సంఘ సభ్యులను లేక విశ్వాసులను తమ చుట్టూ తిప్పుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఆ తర్వాత ఫస్ట్ మిషనరీగా ఆంధ్రయ్య తన సోదరుడైన పేతురును యేసుక్రీస్తు వైపు ఆకర్షించి నడిపించినట్టుగా మనం చూసాం. సెకండ్ మిషనరీగా ఫిలిప్పు నతానియేలును యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినట్టుగా మనం చూసాం. ఆ సమయంలో మనం ఏం గుర్తుపెట్టుకున్నామంటే ప్రతి రక్షించబడిన విశ్వాసి కూడా ఎవరెవరికైతే వాళ్ళు పరిచయస్తులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి వైపుకు వాళ్ళని పరిచయం చేయాలి, నడిపించాలి అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇవాళ క్లాస్లో మనం ముందుకు ముందుకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఆ పండుగల సందర్భంగా ఆయన యెరూషలేం దర్శించినట్లు, ఆ పండుగల సందర్భంలో ఏమేం జరిగిందో దాని గురించిన వివరణ యోహాను సువార్తలో చెప్పినంత విపులంగా మత్తయి గాని, మార్కులో గాని, లూకాలో గాని మనం చూడం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దాదాపు 3.5 years ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 years టైంలో కనీసము ఆయన 4 పాసోవర్స్, అంటే 4 పస్కా పండుగలు ఆయన చేసినట్టుగా, ఆచరించినట్టుగా మనం చూడగలము. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే 5వ అధ్యాయంలో చెప్పబడిన పండుగ అది ఖచ్చితంగా పస్కా అని మనం చెప్పలేము అని అంటారు. ఒకవేళ దాని గనుక మినహాయిస్తే కనీసము 3 పస్కా పండుగలు యేసుక్రీస్తు వారు యెరూషలేములో తన శిష్యులతో ఆచరించినట్లుగా మనం స్పష్టంగా గమనించగలం. సో ఈ 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము మొట్టమొదటి పస్కా సందర్భంలో ఆయన యెరూషలేమును సందర్శించినప్పుడు ఏం జరిగిందో అపోస్తలుడైన యోహాను 2, 3, 4 అధ్యాయాల్లో రాస్తాడు. సెకండ్ టైంగా కొంతమంది అంటారు, కొంతమంది కాదు ఇది పస్కా కాదు అది వేరే పండుగ అంటారు. అది 5వ అధ్యాయంలో. ఈ 5వ అధ్యాయం కూడా అది విశ్రాంతి దినముగా మనం చూడగలము. సో ఆ దినాన ఒక స్వస్థత యేసు ప్రభు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 6వ అధ్యాయంలో అది 3వ పస్కా పండుగగా లేదా 2వ పస్కా పండుగగా మనం చూడగలం. అక్కడ యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టినటువంటి వివరాలు మనం చూడగలం. ఆ తర్వాత 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయము అంటే టాబర్నాకిల్స్, పర్ణశాలల పండగ, ద ఫెస్టివల్ ఆఫ్ వీక్స్ అని కూడా అంటారు. సో పర్ణశాలల పండగ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనే వివరణ 7, 8, 9 అధ్యాయాలు మనం చూడగలం. అలాగే 9, 10 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు కూడా అంటే హనోక్, అంటే ఆలయ ప్రతిష్ట పండగ. ఈ ఆలయ ప్రతిష్ట పండగ అనేది యాక్చువల్గా ఎప్పుడు మొదలైందంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ మలాకి తర్వాత
న్యూ టెస్ట్మెంట్ జాన్ ద బ్యాప్టిస్ట్ రాక మధ్యలో ఉన్నటువంటి ఆ 400 years టైంలో ఆ యూదుల మధ్యలో చాలా 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 ఆ, వివరాలు జరిగాయి. అందులో ఏమిటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కూడా యూదులను అణిచివేయాలని, లేక యూదులను సమూల నాశనం చేయాలని, వారి దేవాలయాన్ని పడగొట్టాలని, వారు దేవుణ్ణి ఆరాధించకుండా చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నంలో ఆ మత్తీయ అనే ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు పూనుకొని ఏం చేశారంటే దేవాలయాన్ని పడగొట్టుకొని టైటస్ అని ఒక చక్రవర్తి దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి బలిపీఠం మీద అర్పించకూడని అపవిత్రమైన బలులు అర్పించి యూదులు దేవుని ఆరాధించకుండా దేవాలయాన్ని అపవిత్రపరుస్తారు. అయితే ఈ మత్తీయ అనే ఒక యాజక ఆ వర్గానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళు చాలా యోధులు. వాళ్ళు రోషంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు మరలా యూదులకు కొంత ఆ, ఆ, కొంత కొంత ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు మళ్ళీ ఆలయాన్ని రీడెడికేట్ చేస్తారు. దాన్ని కమమరేట్ చేసుకుంటూ హనూక్ అనే పండుగ వాళ్ళు చేసుకుంటారు. అలాగే మనకు ఎస్తేర్ గ్రంథంలో కూడా వాళ్ళు యూదులను దేవుడు అద్భుతంగా రక్షించిన కారణం చేత పూరిము పండుగను వాళ్ళు జరుపుకుంటారు. ఈ రెండు పండుగలు యాక్చువల్ గా ఆ యేసుక్రీస్తు వారు మోషే ద్వారా ప్రిస్క్రైబ్ చేసినటువంటి పండుగలు కాకుండా ఇవి రెండు ఎక్స్ట్రా పండుగలుగా మీరు గ్రహించాలి. ఒకటేమో పూరీము, రెండోదేమో హనూక్. హనూక్ అంటే దాని హీబ్రూలో చెప్పబడిన ఆలయ ప్రతిష్ట పండుగ. దాన్ని ఇంగ్లీష్ లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే 5వ అధ్యాయము విశ్రాంతి దినాన యేసుప్రభు ఏం చేశాడు, 9వ అధ్యాయంలో యేసుప్రభు విశ్రాంతి దినాన ఏం చేశాడు అనేది స్పెసిఫిక్ గా ఇక్కడ మనం చూడగలం. సో మొదటి అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు 3.5 years లో చేసినటువంటి పరిచర్యలో ఆ ఏ పండుగను బట్టి ఆయన యెరూషలేముకి వచ్చాడు, ఆ పండుగ ఆచరించే సందర్భంలో ఏమేం జరిగింది అనే వివరాలు యోహాను సువార్తలో చాలా స్పెసిఫిక్ గా మనం చూస్తాం. ఈ యోహాను సువార్తలో రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇందాక నేను మీకు చెప్పాను కదా, గ్రీక్స్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు అంటే వాట్ ఆర్ యువర్ క్లెయిమ్స్ అని. అది హీబ్రూ, అది గ్రీక్స్ మైండ్ సెట్. అందుకని యేసుక్రీస్తు ఐ యామ్ మోషేకు ఎవరైతే దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో నేనే ఆయనను అంటే త్రిత్వంలో రెండో వ్యక్తిగా దేవుడు తను తాను అయామ్ అని గ్రేట్ అయామ్స్ అని 7 పర్యాయములు యోహాను సువార్తలో ఆ వివరాలు మనం చూస్తాం. ఈ వివరాలు మనకు మిగిలిన పత్రికలో మనకు కనపడతాయి. అలాగే జూయిష్ మైండ్ సెట్ ఏంటంటే నువ్వు నీవు ఓకే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు, బాగుంది, ఏంటి ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు 7 సైన్స్ చేశాడు, సూచనలు. సూచక క్రియలు అంటే అదే అర్థం. సూచక క్రియలు అంటే అర్థం ఏంటంటే నేను ఒక సామాన్యమైన మానవుని కాదు, నేను దేవుడును అని చెప్పుకోవడానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియలు. మెరకిల్స్ వేరే, సూచక క్రియలు వేరే. సూచక క్రియలు అందుకనే మీకు జ్ఞాపకం ఉండే ఉండాలి. యేసుక్రీస్తును ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సంఘపు పెద్దలు యేసు ప్రభును కన్ఫరెంట్ చేసినప్పుడు వాళ్ళు మొట్టమొదట అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే నువ్వు దేవుడు అని, దేవుని కుమారుడు అని చెప్తున్నావు, మనుష్య కుమారుడు అని చెప్పుకుంటున్నావు, మరి మెస్సియా అని చెప్పుకుంటున్నావు, మరి అట్లాగైతే రుజువు ఏంటి, వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే సూచక క్రియలు చేయాలి. ఇక్కడ 7 సూచక క్రియలు యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తను బాగా గుర్తుపెట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారు చేసిన పబ్లిక్ మినిస్ట్రీ, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏకాంతంగా చేసినటువంటి ప్రైవేట్ మినిస్ట్రీ, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇంత కేటగరైజేషన్ అనేది మీకు మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ కనపడదు. యోహాను సువార్త చాలా స్పెసిఫిక్ గాస్పల్, చాలా బ్యూటిఫుల్ గా యేసుక్రీస్తు దేవుడు అంటానికి అద్భుతమైన రుజువులు అనేది మనం చూస్తాం. మీకు ఇంట్రడక్షన్ టైంలో చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త యొక్క విశిష్టత మీరు మర్చిపోకుండా దీన్ని మీ హృదయంలో పదిలంగా ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. ఈ వాక్యాన్ని మీరు మాటి మాటికి మీరు విని మీ సొంత నోట్స్ తయారు చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడో అక్కడ వాటిని టీచ్ చేయండి. ఎంచేతనంటే ఇతరులకు టీచ్ చేయడం ద్వారా ఇది పదిలంగా మీ హృదయంలో దాచుకోవడానికి సాధ్యమవుతుంది. లేకపోతే మర్చిపోతారు.
మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్తలో వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ఎవరు అని మొత్తం వివరించుకుంటూ వచ్చి చివరికి ఆయన పునరుద్ధానుడైన కారణం చేత ఇదిగో ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఆయన దేవుడు. ఏం చేతనంటే దేవుడు అంటానికి ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి అని మత్తయి, మార్కు, లూకా అలాగే చెప్పారు. మత్తయి స్పెసిఫిక్ గా యూదులను ఉద్దేశించి రాశాడు కాబట్టి యూదులకు పాత నిబంధనలో మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాల నెరవేర్పు ఈ యేసుక్రీస్తులో నెరవేర్చబడింది కాబట్టి ఈయనే మెస్సయ్య, ఇంకొకరి కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈయన యందు మీరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మత్తయి బాగా ఎక్కువగా పొందుపరుస్తాడు. మార్కు, లూకా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఆ వివరాలన్నీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ యోహాను ఏం చేస్తారంటే యోహాను తన సువార్త ప్రారంభములోనే ఆయన దేవుడు అని ఫస్ట్ వర్స్ లోనే స్టార్ట్ చేస్తాడు. ఆది యందు వాక్యముండెను అని మొదలుపెట్టి ఆది యందు ఉన్నటువంటి దేవుడు ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయనే ఈ యేసుక్రీస్తు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని ఆయన మొట్టమొదట ఫస్ట్ చాప్టర్ లోనే ఇంట్రడక్షన్ చేస్తూనే అలా చెప్పేసిన తర్వాత ఆయన 7 గ్రేట్ ఐఎమ్స్ అండ్ 7 గ్రేట్ మెరకల్స్ అని చెప్తూ ఈ ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏదైతే అవసరమో. ఆ తర్వాత చివరిలో యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయటము, ఆ తర్వాత ఆయన్ని సిలువేయటము, ఆయన మరలా మూడో దినాన తిరిగి లేవటము, ఆ 21st చాప్టర్ లో మరలా దేవుడు పేతురుతో చాలా స్పెసిఫిక్ గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూడగలం. సో కాబట్టి ఈ ఫెస్టివల్స్ జాన్స్ గాస్పల్లో చాలా ప్రత్యేకత స్థానాన్ని ఆక్రమించింది కనుక ఈ ఈ స్లైడ్ మీరు మైండ్ లో మీరు పిక్చరైజ్ చేసుకుంటే చాలా మీకు యోహాను సువార్త చదివేటప్పుడు బాగా అర్థమవుతుంది. ఏమని చెప్పుకున్నాము? 2, 3, 4 అధ్యాయాల సందర్భము పస్కా పండుగ సెలబ్రేట్ చేసే సందర్భము. 5వ అధ్యాయంలో బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 ఏళ్ల నుంచి పడినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచే నేపథ్యంలో అది విశ్రాంతి దినాన జరిగింది, అది కూడా పండుగ సందర్భమే. అందులో స్కాలర్స్ యొక్క భేదాభిప్రాయం, కొంతమంది పస్కా అంటారు, కొంతమంది కాదు ఇది వేరే పండుగ అంటారు. ఏం చేతనంటే అక్కడ రాయబడ్డప్పుడు స్పెసిఫిక్ గా రాయబడలేదు, యూదుల పండగ ఆచారం అన్న ఒకటి రాయబడింది. 6వ అధ్యాయంలో మాత్రం స్పెసిఫిక్ గా పస్కా పండుగ సందర్భంలోనే మనం చూస్తాం. ఆయన మాట్లాడిన సందర్భాలు 6వ అధ్యాయంలో మాట్లాడిన సందర్భాలను కూడా ఈ పస్కా పండుగ సందర్భంలో మాట్లాడింది. 7, 8, 9 అధ్యాయాల్లో మాత్రం పర్ణశాల పండుగ అంటే 40 సంవత్సరాల ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఇశ్రాయేలుల మధ్యలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వివరాలను ఆ సమయంలో వాళ్ళు గుర్తు చేసుకుంటారు, ఆ సందర్భానికి సంబంధించిన స్క్రిప్చర్స్ ను వాళ్ళు చదువుకుంటారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా చాలా బ్యూటిఫుల్ గా రిలేట్ చేసినట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో పస్కా పండుగకు సంబంధించిన వివరాల్లో ఆయన ఎలా స్పందించాడు, అలాగే 2, 3, 4 అధ్యాయాల్లో కూడా పస్కా పండుగకు సంబంధించి ఎలా స్పందించాడు, చాలా బ్యూటిఫుల్ మనం చూస్తాం. 9th చాప్టర్ 10th చాప్టర్ ఏమో అది ఆలయ ప్రతిష్ట పండుగ సందర్భంలో ఈ 2 అధ్యాయాలు అక్కడ యేసు ప్రభు స్పెండ్ చేసినట్టుగా మనం చూడగలము. ఆ తర్వాత 12th చాప్టర్ నుండి 20th చాప్టర్ వరకు కూడా ఫోర్త్ పాస్ ఓవర్ అంటే యేసుక్రీస్తును ఆయనను మెస్సియగా, ఆయనను యూదుల రాజుగా ఆయనను ఆహ్వానించి ఆయనను హోసన్నా హోసన్నా అని యేసుక్రీస్తు వారిని యెరూషలేములోనికి ఆయన గాడిద పిల్ల మీద ఆయన దీనుడుగా సాత్వికుడుగా వచ్చినటువంటి ఆ సందర్భము ఇక్కడ మనం చూడగలము. సో 12th చాప్టర్ నుంచి 20th చాప్టర్ వరకు కూడా పస్కా పండుగ సందర్భంలో జరిగినటువంటి వివరాలు. 5th చాప్టర్ ఏమో సబ్బాత్ దినాన జరిగింది, 9th చాప్టర్ కూడా సబ్బాత్ జరిగింది. ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మీరు గుర్తుపెట్టుకుంటే మనం మీనింగ్ చాలా స్పష్టంగా గ్రహించగలం. సరే, మనం పాఠంలోకి ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయంలోని మొదటి 12 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా దయచేసి గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. బహుశా చాలా సార్లు ఈ వాక్యాన్ని మీరు వినుంటారు, చాలా మంది బోధకులు దీని మీద మీకు ఆ, ఆ, వాక్యాన్ని వివరించి ఉంటారు. అయినా సరే నా వంతుగా నేను మీకు ఆ దీన్ని కొంతవరకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను.
యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బానలు అక్కడ ఉంచుతాను. యేసు ఆ బానను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మన వాక్యంలోని ఏదైనా ఒక భాగాన్ని మనము స్టడీ చేసేటప్పుడు ఆ భాగాన్నంతా బాగా పరిశీలించాలి. ఈ భాగంలో చెప్పబడినటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో, ఎందుకు చెప్పబడింది? వాట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అనేది గనుక మనకు అర్థమైతే అప్పుడు దాని మీదనే మనం కాన్సంట్రేట్ చేయగలం. అలా దాన్ని ఎక్స్‌పోజిటరీ టీచింగ్ అంటాం. అంటే ఆ సందర్భం ఏంటి? ఆహ్, ఆహ్, ఆ సందర్భం వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? కల్చర్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి అవసరత ఏంటి? అక్కడ ఉన్న సెటప్ ఎలా ఉంది? అది గ్రామటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది? అనేది గనుక మనం కేర్‌ఫుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే, అప్పుడు దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇంటర్ప్రిట్ చేసుకున్నాక అప్లికేషన్ చేయడం అనేది చాలా సాధ్యం. ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి భేదాభిప్రాయాలు కానివ్వండి, అనేక రకమైనటువంటి గలిబిలి సంగతులు జరగడానికి కారణం ఏంటంటే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, వాక్యాన్ని ఆహ్, లేనిది కలపడం, ఉన్నది తీసేయటం జరగటం వలన, దేవుని వాక్యంలోని స్వచ్ఛమైన సందేశం దేవుని ప్రజలకు అందకపోయిన కారణం చేత మిస్‌అండర్‌స్టాండింగ్ రావటానికి, లేక ట్రూత్‌ని కరెక్ట్‌గా పట్టుకోకపోవడానికి చాలా కారణాలు మనం గ్రహించగలం. చాలా మంది దీన్ని చాలా ఇష్టమొచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. కానీ యాక్చువల్‌గా దీంట్లో ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే 11వ వచనం చూడండి. ఏంటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎందుకని ఈ సూచక్రియ చేయడం జరిగింది? 11థ్ వర్స్‌లో దాని మీనింగ్ మనకు బయటకొస్తుంది. ఏంటిదది? యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచుకున్నాడు. సో, ఈ సూచక క్రియల ద్వారా ఆయన మహిమను బయలుపరచు. పర్పస్ ఏంటి? తర్వాత భాగం. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ సూచక్రియ చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక సామాన్యమైన మానవుడు మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు అని యేసును దేవునిగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాలి. అది కారణం. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి కార్యము అది ఒక సామాన్య మానవుడు చేయగలిగిన కార్యం కాదది. ఇది మరల రిపీట్ అవ్వదు. ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఒక వివాహం గురించినటువంటి సందర్భం. దీన్ని గనక కొంచెం మనం అనలైజ్ చేస్తే నేను ఆల్రెడీ మీకు 4 పాయింట్లు ఇక్కడ మీకు పెట్టాను. నాకు అర్థమైన 4 పాయింట్లు పెట్టాను. మన వివాహ వ్యవస్థలో కూడా ఇక్కడ ఈ వివాహ వ్యవస్థలో మనకేం అర్థమవుతుందంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక కొరత గ్యారంటీ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలన్నా తీసుకోండి. మీకెంత తెలివితేటలున్నా, మీకెంత రిసోర్సెస్ ఉన్నా, మీకెంత మంది మార్బలం ఉన్నా, మీకెంత ఎంత ఏమైనా చేయగలిగినటువంటి స్థితిగతులున్నా, ఎక్కడో ఓ చోట లోపం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ వివాహపు సందర్భంలో ఏం చూస్తామంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, యూదుల మధ్యలో ఒక సంబరాలు చేసుకున్నప్పుడు, సంబరాలకు గుర్తుగా ద్రాక్షారసం తాగుతారు. ద్రాక్షారసము ఆనందాన్ని కలుగజేస్తుంది అని కూడా దేవుని వాక్యంలో చాలా చోట్ల మనం చూస్తాం. ఇప్పుడు ద్రాక్షరసం మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మన వివాహ వ్యవస్థలో ద్రాక్షరసం మనం పంచం. మన ఇప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థలో
జనరల్గా ఏం చేస్తారంటే ఓ మంచి భోజనం పెడతాం, మంచి భోజనం. ఆ భోజనం అనేది మన హైదరాబాద్ సైడ్ లో ఉంటేనేమో ఆ బిర్యానీ అంటాం. అదే నార్త్ ఇండియాలో ఉంటే వాళ్ళ ఫేమస్ ఐటమ్ ఇంకోటి, ఇంకొక కంట్రీలో వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళకి వాళ్ళ ఫేమస్ ఐటమ్ ఏదో. సో ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఏంటిదంటే ద్రాక్షారసం. అసలు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒకవేళ గనక ద్రాక్షారసం గనక అందరికి సప్లై చేయలేకపోతే, ఒక విన్ ఆ మ్యారేజ్ ఫంక్షన్ కి ఒక ప్రెసిడెంట్ లాగా ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, ఆ ఫంక్షన్ కి పిలిచిన అతిథులకు చేయవలసిన మర్యాద గనక చేయకపోతే, ఈ ఈ ప్రెసిడెంట్ లాగా ఒక నాయకత్వం వహించే ఒక అధికారి ఏం చేస్తాడంటే, ఈ పెళ్లి ఈ ఈ కుటుంబం వాళ్ళకి ఫైన్ వేస్తాడు. సో అది ఆ దినాల్లో ఉన్న సాంప్రదాయం. సో ఇప్పుడు ఆ దినాల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటిదంటే, మ్యారేజ్ జరుగుతోంది, వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు ద్రాక్షరసం. ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం గనక వాళ్ళు సప్లై చేయకపోతే, ఆ ఆ ఆ ఆ ఆ పెళ్లి ప్రధాని లేక అధికారి లేక ఒక నాయకుడైన వాడు, మామూలుగా ఊర్లలో అనుకోండి, ఊర్లలో ఆ ఆ ఆ ఊరికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఓ రెడ్డియో లేకపోతే కరణమో లేకపోతే సమ్ ఆఫీసర్ ఉంటాడు. సో జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఊరి పెద్దల దగ్గరికి వెళ్తారు. ఆ ఊరి పెద్దలను ఆశ్రయించి వాళ్ళ సూచన ప్రకారంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ విందు ప్రధాని ఈ వివాహ సందర్భంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు గనక సప్లై చేయకపోతే ఎటువంటి అవమాన పాలవుతారంటే, ఆ వివాహం అనేది అది ఫెయిల్యూర్ కింద లెక్క. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు గనక ఆయన మన సంబరాలలో లేక మన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లో లేక మన కార్యకలాపాలలో ఆయన గనక ఆయన మనతో ఉంటే ఆయన మన అక్కర తీరుస్తాడు. ఆయన మనము తీర్చలేనిది, మనం ఎన్ని తెలివితేటలతో మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం ఏదో ఒక లోపం వస్తుంది. ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోలేము. ఈవెన్ మా అబ్బాయి నేను రిసెప్షన్ చేశాను. అదే జరిగింది. మేము ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేశాము, అంతమందిని ఆహ్వానించాము, దానికి డబుల్ వచ్చారు. వరకుమార్ అన్న కదా ఆయన మర్చిపోయింటాడులే, నన్ను పిలవటం మర్చిపోయింటాడు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. టప 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 ఒకరిని పిలిస్తే వాళ్ళ ప్లేస్ లో 10 మంది అట్లా పొలమని వచ్చేసారు. సంఘాలు వచ్చేసాను. సో దాంట్లో ఏమైంది, మేము చివరికి అసలు యాక్చువల్ గా పెళ్లి కొడుకుకి ఫుడ్ లేదు, పెళ్లి కూతురికి ఫుడ్ లేదు, పెళ్లి కొడుకు తరఫున ఉన్న ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ మాకు ఫుడ్ లేదు. మాకు అప్పటికి టైము 10, 11, 12 అయిపోయింది. సో మాకు తట్టలేదు, ఏం చేయాలి, అప్పటికప్పటికి హోటల్కి పంపించి తెప్పించుంటే బాగుండేది, మాకు సలహా ఇవ్వలేదు. మళ్ళీ మేము వండుతాములండి, డోంట్ వరీ, మనకు కొంచెం ఆగండి అని చెప్పేసి వాళ్ళ సెకండ్ టైం చేశారు. సెకండ్ టైం చేసింది కూడా చాలేదు. చివరికి మేము 11:30, 12కి మేము కారులో బయటకు అట్టా వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మేము ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ దగ్గరలో ఏదో హోటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మేము భోజనం చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. మనం అంచనా ప్రకారంగా అన్ని జరగవు. ఒక పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు మన కార్యకలాపాల్లో ఆయన ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేశారు, 4 పాయింట్లు మనం చూసాం. యేసు ప్రభును వాళ్ళు ఆహ్వానించారు. యేసుక్రీస్తుని ఏం చేయాలంటే ఆయన ఆహ్వానించాలి. ఆయన మామూలుగా మీరు కొంతమంది ఎండల్లో చూసుంటారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఈజ్ ద గెస్ట్ ఆఫ్ ద హోమ్ అని రాస్తుంటారు. గెస్ట్ కాదు, హోస్ట్ అని రాయాలి. యేసుక్రీస్తు మనకు అతిథి కాదు. యేసుక్రీస్తు భోజనంలో అతిథిగా పిలవటం కాదు, ఆయన హోస్ట్ గా పిలవాలి. ఆయనే మనకు వడ్డిస్తాడు. దాని గురించిన వివరణంగా మనం భవిష్యత్తు దినాలు కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు చెప్పారు, నేనే ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఐఆమ్ ద ఐఆమ్ ద వాటర్, లివింగ్ వాటర్ అన్నాడు. జీవాహారము నేనే, జీవ జలము నేనే అన్నాడు. సో ఆయన మన కార్యకలాపాల్లో ఉండాలి అనేది మొట్టమొదటి. మనం ఆహ్వానిస్తే గాని రాడు. ఆయన పెళ్లికి వస్తాడా? వస్తాడు. ఇక్కడ మనం 2వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. అంటే ఆయన సాక్షాత్తు దేవుడు కదా. ఒక 3.5 years ఆయన మినిస్ట్రీ చేశాడు కదా. ఒక 3.5 years మినిస్ట్రీ చేసే నేపథ్యంలో ఒక వివాహానికి రావడానికి కూడా అంత టైం ఉందా అంటే ఉన్నింది. అది కదా ఇక్కడ పాయింట్. సో ఆయన ఆహ్వానించాలి. అంటే యేసు ప్రభు లేకుండా మన ఫంక్షన్స్ కానీ మన కార్యకలాపాలు కానీ ఏది జరగటానికి వీల్లేదు. ఆయన ఉంటేనే మన కార్యకలాపాల్లో నింపాదిగా ఉంటుంది,
సమృద్ధిగా ఉంటుంది, ఏ లోపం ఉండదు, దేవునికి మహిమ కలుగుతుంది. అయితే దానికి 3 ప్రాసెస్ ఉన్నాయి. ఏమిటి 3 పాయింట్లు? అక్కర తెలియచేయాలి. ఇప్పుడు మరియ ఏం చేసిందంటే, ద్రాక్షారసం అయిపోయింది అని అక్కర తెలియజేసింది. మరి అక్కర తెలియజేసినప్పుడు వెంటనే, ఓకే మంచిది తల్లి నేను అలా చేస్తానని అన్నాడా? అనలేదన్న. ఏమన్నాడు చూడండి. మూడో వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఏంటి ఇట్లా జవాబిచ్చాడేంటి? కొంచెం యారగంటగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ మరియకు తెలుసు. తల్లికి తెలుసు యేసుక్రీస్తు వారి సంభాషణలో ఉన్నటువంటి యాక్చువల్‌గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసు కాబట్టి, వెంటనే మరియ ఏం చేసిందంటే ఆహ్, ఆహ్, 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడని చెప్పెను. ఎందుకు అంటే, యేసుక్రీస్తు వారు చర్య పూనుకోవాలి అంటే ఆయన టైంలో చేస్తాడు. మన టైంలో చెయ్యడు. మరియ వచ్చి ఇదిగో ఇప్పుడు అవసరమైంది నువ్వు తొందరగా బహుశా ఏమని చెప్పి ఎప్పుడు చెప్పుండొచ్చు అంటే ఇంకా కొంత ఉంది. వాళ్ళకి అర్థమైంది. లోటు ఉందని అర్థమైంది. ఈ లోటు తీర్చలేమని అర్థమైంది. ఇంకో కొంచెం ఉండంగానే ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్‌గా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు. సో, అప్పుడు మరియ గ్రహించి వెంటనే ఆ దగ్గరున్న వాళ్ళకి ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పడం జరిగింది. సో, మొట్టమొదట అక్కర తెలియచేయాలి. అక్కర తెలియజేసిన తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఆయన సమయం కోసం కనిపెట్టుకోవాలి. వి నీడ్ టు వెయిట్ ఫర్ హిస్ టైమ్. మూడోది ఏం చేయాలంటే, ఆయన చెప్పింది చేయాలి. ఆయన మీతో చెప్పున్నది అధిక ప్రసంగము ఏమి ఉండడానికి వీల్లేదు. దీన్ని కొంచెం నేను మోడిఫై చేస్తాను. దీన్ని 4 పాయింట్స్‌గా చెప్పడం జరిగింది కదా! 4 పాయింట్స్‌గా కాకుండా దీన్ని కొంచెం ఒక్క నిమిషం. ఐ విల్ మేక్ లిటిల్ మోడిఫికేషన్ కొంచెం చేస్తాను. అంటే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటే, యేసుక్రీస్తు వాళ్ళు ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిదేంటి? అక్కర తెలియచేయాలి. ద్రాక్షారసం అయిపోయింది. సో, వి నీడ్ టు లెర్న్ టు ప్రే. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడు సార్వభౌముడు కదా! ఆయనకి అన్నీ తెలుసు కదా! ఆయన చేస్తాడు కదా! చేస్తాడు కరెక్టే. అయితే దేవుడు సార్వభౌముడు. అట్ ద సేమ్ టైమ్ మానవులకు దేవుడు పెట్టిన బాధ్యత ఏందంటే, దేవుడు, మానవుడు కలిసి ప్రయాణం చేసే నేపథ్యంలో ఒక ఒక సూచక క్రియ జరగాలంటే, దేవుడు తన్ను తాను రుజువుపరుచుకోవటానికి ఒక సూచక క్రియ చేసి అనేకులు దేవుని విశ్వాసం ఉంచాలంటే, మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడము అద్దరితో ఆపితే సరిపోతుందా? రెండోదేంటంటే, ఆయన సమయం కోసం వెయిట్ చేయాలి. సర్వసాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసేటప్పుడు చాలా ఒత్తిడి చేస్తారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు కావాల్సిందే. నాకు అవసరం. దిస్ షుడ్ బి డన్. నువ్వు దేవుడవైతే ఇది చేసేయి. అటువంటి ప్రార్థనలు మనం చేయి. అది కరెక్ట్ కాదు. దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించి, అయ్యా నాకు ఈ అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చగలిగింది నీవొక్కడివే ఎవరు చేయలేరు. దయచేసి మీరు మా ఎడల దయ చూపించి మీరు చేస్తారు. చేసి నీ నామమును మహిమపరచుకోండి. అనేకులు నీ యందు విశ్వాసం ఉంచాలి అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆయన సమయం కోసం కనిపెట్టుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆయన మనతో చెప్పింది చేయాలి. 2 విషయాలు జరగాలి. ఇప్పుడు ద్రాక్షారసం కావాలంటే ఆయనకు మనవి చేయాలి. రెండోది ఆయన ఏం చెప్తాడో అని కనిపెట్టుకుందాం. ఈ దినాల్లో ప్రజలకు ఓపిక లేదు. కనిపెట్టుకునే ఓపిక లేదు. అంత క్లిక్ ఆఫ్ ఎ బటన్‌లో ఒక బటన్ ప్రెస్ చేయగానే పనులు అవ్వాలి. అవ్వవు. అలా అవ్వవు. దేవుని సమయం కోసం వెయిట్ చేయాల్సిందే. గాడ్స్ విల్
will be done in God's timings for the glory of God. సో కాబట్టి దేవుని సమయాల కోసం కనిపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుని సమయం కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే నేపథ్యంలో మన క్యారెక్టర్ కూడా బాగా బిల్డప్, ఓపిక, సహనం కూడా. అట్ ద సేమ్ టైం డోంట్ జస్ట్ థింక్ దట్ ఇలా ప్రార్థన చేయగానే పనులు అయిపోతాయి అనుకోబాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చేసిన ప్రార్థనకు మనమే జవాబుగా ఉంటాం. ఒకవైపున మనం ప్రార్థన చేస్తాము, మరోవైపున కనిపెట్టుకుని ఉంటాము. ఆ తర్వాత దేవుడు మనకి ఏదో కొన్ని చేయమని చెప్తాడు, అది మనం చేయటానికి సిద్ధం. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే, డూ నథింగ్. నో, ఇట్ విల్ నాట్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మరి ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది ఆయన ఏం చెప్తాడా అని కనిపెట్టుకోని ఉన్నారు. మరి ఎంతసేపు టైం పట్టిందో మనకు తెలియదు. మొత్తం మీద ఒక టైంలో ఆయన ఏమన్నాడంటే 6వ వచనం, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు 6 రాతి పనులు అక్కడ ఉండను. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా యేసు చెప్పాడు, ఏమన్నాడు, ఆ బాణలు నీళ్లతో నింపండి అని చెప్పాడు. నింపండి అంటే వాళ్ళు ఏం చేశారంట, 7వ వచనం 2వ భాగము, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అది ఒబీడియన్స్. సో వెన్ యూ ఒబే గాడ్ ఇమ్మీడియట్లీ, వెంటనే విధేయత చూపండి. పాయింట్ నెంబర్ వన్, ఇమ్మీడియట్ గా విధేయత చూపించాలి. పాయింట్ నెంబర్ 2, కంప్లీట్ ఒబీడియన్స్ చూపించాలి. ఇమ్మీడియట్ గా విధేయత చూపాలి. రెండవది సంపూర్ణమైన విధేయత. మామూలుగా మనం ఏం చేస్తామంటే మొదలు పెడతాం కానీ మధ్యలో మానేస్తాం, ఆపేస్తాం. దాన్ని కంప్లీట్ ఒబీడియన్స్ ఉంటుంది. ఇమ్మీడియట్ ఒబీడియన్స్ నంబర్ 1. నంబర్ 2, కంప్లీట్ ఒబీడియన్స్. నంబర్ 3, వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ వితౌట్ ఎనీ డౌట్. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే నీళ్ళు ఎందుకు నింపాలా, ఓకే నీళ్ళు నింపాలి, ఎంత నింపాలి, అవన్నీ ఆడం. ఆయన నీళ్ళతో నింపమన్నాడు, నీళ్ళతో నింపాలి, అంటే దాట్స్ ఇట్. అందుకని వీళ్ళు ఏం చేశారంట, అంచుల మట్టుకు నింపిరి. నా బోటోడైతే ఏం చేసి ఉండేవాడు అంటే, అవును మనకు కావాల్సింది ద్రాక్షారసము, మనకు కావాల్సింది ద్రాక్షారసం అయితే నేను నీళ్ళతో నింపమంటాడేంటి, ఎందుకైనా మంచిది కొంచెం ఖాళీ పెడదాము, మనం ఏదైనా కాన్సన్ట్రేటెడ్ గ్రేప్ జ్యూస్ లాంటివి తీసుకొచ్చి కలపడానికో, లేకపోతే చివరిలో కొన్ని ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి దాన్ని బాగా మెత్తన చేసి కలపడానికి అట్లీస్ట్ కొంచెం ఉంచాలి కదా, మరి మొత్తం అంచుల దాకా నింపితే ఎట్టాగా అని అనుకుంటాం లేదా. కానీ వీళ్ళు అలా అనుకోలేదు. అక్కడ ఒక మెరకల్ జరగడానికి కారణం ఏమిందంటే, వాళ్ళు కనిపెట్టుకోవడం మాత్రమే కాకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తారు. అధిక ప్రసంగం చేయం, మనం అదే చేస్తాం, మనం ఓవర్ యాక్షన్ చేస్తాం, చెప్పింది చెప్పినట్టు చేయం. అందుకనే చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు సూచక క్రియలు చేసి తన నామాన్ని మహిమపరచుకోలేడు. మన ద్వారా అనేకులు ఆయన విశ్వాసం ఉంచడానికి అది దోహదం. వీళ్ళు ఏం చేశారంటే అంచుల మట్టుకు నింపారు. ఇంత మటుకు బాగానే ఉంది, వాళ్ళ పని అయిపోయింది. ఎవరు, అక్కడ సేవకుల పని అయిపోయింది. మళ్ళా తర్వాత ఏం చేశాడు, 8వ వచనము, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి, బాగా గమనించండి, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నట్టు తీసుకుపోయి ముందు వడ్డించమని చెప్పాలి, డైరెక్ట్ గా ఇన్ఛార్జికి తీసుకుపోయి ఇవ్వండి అని చెప్పాడు. ఎవరైతే విందు ప్రధాని ఉన్నాడని చెప్పానో, ఆచార పద్ధతుల్లో ఒక నాయకుడు ఉంటాడు, ఆ ఊరి పెద్ద ఉంటాడు, ఆ ఊరి పెద్దలో ఎవరో ఎంపిక చేయబడిన వాడి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు. మీరు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు తీసుకుపోయినారు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, అదేంటి బ్రో, వాళ్ళు ద్రాక్షారసం కదా మనకు కావాల్సింది, మీరు నీళ్లు తీసుకెళ్ళమంటారేంటి అని అనాలి లేదా, నేనైతే అనిండేవాడిని. వాళ్ళు చూడండి, దట్ ఈస్ ఒబీడియన్స్. వెన్ యూ obey God completely, obey God immediately, obey God without questions, without any doubt, trust him what he says, ఆయన చెప్పింది నమ్మి చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, అంచుడు కూడా నింపారు. ఫస్ట్ ఒబీడియన్స్ లో కంప్లీట్ ఒబీడియన్స్ అనేది మనం చూస్తాం. రెండోది, వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు ఏం తీసుకెళ్లారు, నీళ్లు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ద్రాక్షారసం కాదు, నీళ్ళు తీసుకెళ్ళి, నీళ్లతో నింపారు కదా మీరు అనొచ్చు. మరి ఆయన తాగినప్పుడు ద్రాక్షారసం కదా, ఎప్పుడైంది నీళ్లు ద్రాక్షారసంగా అంటే 9వ వచనం నేను పెట్టాను చూడండి. 9వ వచనం, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చనో
ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. విందు ప్రధా ఆ! విందు మరల చదువుతాను. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో, ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని, విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు అని చెప్పాడు. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మారాయి? వాళ్ళిలా నీళ్లు పోస్తూ ఉండంగానే ద్రాక్షారసంగా మారిందా? లేదు. అందుకనే 9థ్ వర్స్ చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన అంటే ముంచినప్పుడు ఏంటి? నీళ్ళే. ముంచినప్పుడు ద్రాక్షారసం కాదు. ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసింది. ముంచినప్పుడు నీళ్ళే. ఎంత విశ్వాసం కావాలండి? పైగా ఎవరికి తీసుకెళ్ళిస్తున్నాము? యూ ఆర్ సర్వింగ్ టు ది చీఫ్ ఆఫ్ దట్ మ్యారేజ్ సెలబ్రేషన్. ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు నీళ్ళెట్లా తీసుకెళ్తావు నువ్వు? హౌ కెన్ యూ డూ థట్? ఇట్ డిమాండ్స్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. వాళ్ళేం చేశారంటే ముంచినప్పుడు నీళ్ళే. ఎప్పుడు ద్రాక్షారసంగా మారింది? అక్కడ సర్వ్ చేసేటప్పటికి ద్రాక్షారసంగా. ఇక్కడ ముంచినప్పుడు నీళ్ళే. ఆ మధ్యలో ప్రాసెస్‌లో ఎప్పుడైందో మనకు తెలీదు గానీ, మొత్తం మీద ఆయన తాగుతున్నప్పుడు వెంటనే ఏమైందంటే ద్రాక్షారసంగా మారింది. థాట్స్ వాట్ గాడ్ డస్. దేవుడు మన జీవితాల్లో ఒక సూచక క్రియలు జరగాలంటే ఫస్ట్ లెర్న్ టు ప్రే. నంబర్ 2 లెర్న్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. నంబర్ 3 ఆహ్, డూ వాట్ హి సేస్. ఇంగ్లీష్‌లో భలే ఉంటుంది. డూ వాట్ హి సేస్. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. వాళ్ళు అంచున మట్టుకు నీళ్లు నింపారు. రెండోది వాళ్ళు ఆ నీళ్ళే ముంచి తీసుకొని పోయారు. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం నేను మీకు చెప్పడానికి నేను నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏంటిదంటే ఒబీడియన్స్ అనేది దేవుని వాక్యంలో ఎన్ని సందర్భాలు మనం చూస్తా ఉంటే ఇదొక సందర్భం కాదు. మిగిలిన సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 3 అధ్యాయం 15, 16 వచనాలు గనుక మనం చూసినప్పుడు యాజకులు దేవుని మందసాన్ని వాళ్ళు భుజం మీద పెట్టుకొని వాళ్ళు యోర్దాను నది ఫుల్‌గా ఉంది. ఎంత ఫుల్‌గా ఉందో అక్కడ ఎక్స్‌ప్లనేషన్ బట్టి మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏం జేయాలంటే మొట్టమొదట ఆ నీళ్ళలో ఒక కాళ్ళు పెట్టాలి. వాళ్ళు దిగాలి. పాయలైన తర్వాత వీరు నడవలేదు. ప్లీజ్ రిమెంబర్ థాట్. నీళ్ళు అవి పాయలైన తర్వాత వాళ్ళు నడవలేదు. ఏం జరిగిందంటే నీళ్లు పొర్లి పారుతున్నాయి. అయితే మొట్టమొదట వాళ్ళ కాళ్ళు అందులో పెట్టారు. మూడో అధ్యాయం 15, 16 వచనాలు గనుక మనం చూస్తే మొట్టమొదట కాళ్ళు నీళ్ళలో నిండినాయి. వెంటనే సో యాస్ దే వర్ వాకింగ్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఒబీడియన్స్ లో ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడో, ఎప్పుడు దేవుడు సూచక్రియలు చేస్తాడో మనకు అర్థం కాదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యెహోషువ గ్రంథం 6 అధ్యాయం 20 వచనంలో మనం చూస్తాం. ఈ యెరికో గోడలు కూలిపోవాలంటే మొట్టమొదటి రోజుకు ఒకసారి ఏ, చుట్టూ తిరిగి రావాలి. ఏడో దినాన 7 సార్లు తిరగాలి. ఆ చెట్ట చివరి తిరిగేటప్పుడు ఏం చేయాలంటే బూర ఊదుతారు యాజకులు. అప్పుడు గట్టిగా కేకలు వేయాలి. యాస్ దే వర్ షౌటింగ్ అని రాయి. అదేంటి ఊరకలా కేకలేస్తే ప్రాకార గోడలు కూలిపోతాయా? యెస్. బికాజ్ ఇట్ ఈస్ గాడ్ హూ సేస్ దట్. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినట్టు ఎందుకంటే అసలు ఆ మాటకొస్తే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆయన పలికాడు అంతే. నోట మాట పలికితేనే సర్వ సృష్టి వచ్చేసిందండి. హి సెడ్, హి కమాండెడ్. దేర్ ఈస్ ఆసమ్ పవర్ ఇన్ హిస్ ఓన్ వర్డ్. ఆయన మాటల్లో ఉంది. అది మనకు అర్థం కావాలి. అదే మా సామాన్య మానవుడు నేను చెప్తే ఏం కాదు మళ్ళా. ఏ మానవుడు చెప్పినా ఏం కాదు. అది దేవుడు చెప్పిన మాట బట్టే జరుగుతుంది. దేవుడు చెప్పిన మాటను బట్టి. యాజ్ ఎ షౌటింగ్ వాళ్ళు కేకలేస్తూ ఉండగా ద ప్రాసెస్ ఆఫ్ ఒబీడియన్స్ లోనే అద్భుతం జరిగింది. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనంలో మునగమన్నాడు. యోర్దాను నదిలో మునగమంటే ఈ మురికి నీళ్ళలో మునిగితే నాకేమొచ్చుద్ది అని అనుకొని కొప్పడి వెళ్ళిపోయాడు. ఆయన అసిస్టెంట్ అన్నాడు, నీ సొమ్మేం పోయింది సార్. ఆయన ఏం పెద్ద కఠినమైన పని చేయలే కదా, చెప్పలే కదా.
నీళ్ళలో మునగమన్నాడు, నువ్వు ఎటు నీళ్ళలో స్నానం చేసుకుంటా కదా, సారి విధేయత జుక్తి పోద్ది కదా అనుకుంటే, అవును అనుకున్నాడు, అరే కరెక్టే కదరా అనుకున్నాడు. పోయాడు. యాజ్ హీ వాజ్ డిప్పింగ్, 7 సార్లు మునగమన్నాడు. యాజ్ హీ వాజ్ డిప్పింగ్, ఆ లెప్రసీ అనేది పోయింది. ఒబీడియన్స్, ద ప్రాసెస్ ఆఫ్ ఒబీడియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే లూకాసు వార్త 17 అధ్యాయం 14 వచనంలో 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. యేసుప్రభు ఏమన్నాడు, పోయి మీరు యాజకులకు కనపరుచుకోమన్నాడు. యాజకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? కుష్ఠరోగం అయిపోయిన తర్వాత, సార్ మా కుష్ఠరోగం పోయింది సార్, హీల్ అయిపోయింది, మీరు మీరు సర్టిఫై చేస్తే మేము ఊర్లోకి వస్తాము, మేము సమాజంలో అందరితో పాటు తిరుగుతాం అని చెప్పేసి వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే హీల్ అయిన తర్వాత వెళ్ళాలి. అయితే అక్కడ ఏమని రాయబడింది? వారు వెళ్ళుచుండగా స్వస్థులైరి. సో ప్లీజ్ రిమెంబర్, ఇవాళ మనం స్టడీ చేసే ఈ వాక్య భాగంలో దేవునికి విధేయత చూపడం అనేది చాలా చాలా ఈ విధేయత కూడా చూపే నేపథ్యంలో ఆదిలో శూరత్వం ఉంటుంది, తర్వాత మానేస్తారు. అది కాకుండా కన్సిస్టెన్స్ ఒబీడియన్స్ ఉండాలి, ఇమీడియట్ ఒబీడియన్స్ ఉండాలి, కంప్లీట్ ఒబీడియన్స్ ఉండాలి, వితౌట్ క్వశ్చన్స్ అండ్ వితౌట్ డౌట్ ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పేసి కనీసం మీ మీ దృష్టిలో 5 వాక్య భాగాలు నేను మీ ముందు పెట్టాను. 5 వాక్య భాగాలు. యోర్దాను నది పాలు అవ్వడానికి ఒబీడియన్స్ ప్రాసెస్ లో జరిగింది. అలాగే ఎరుకో గోడలు కూలిపోయే నేపథ్యంలో వాళ్ళు కేకలు వేస్తున్నటువంటి నేపథ్యంలో జరిగింది. ఆ నయమాను ఆయన నీట 7 సార్లు మునుగుతున్నప్పుడు, ఆయన మునుగుతుండగా, యాజ్ హీ వాజ్ డిప్పింగ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. ఆ కుష్ఠరోగులు కుష్ఠరోగులే వాళ్ళు, వెళుతుండగా శుద్ధులే, ఎళ్ళుతుండగా శుద్ధులే, వెళుతుండగా శుద్ధులే. ఆ తర్వాత యాజ్ దేవర్ క్యారీయింగ్, వాళ్ళు నీళ్లు ముంచి తీసుకొని పోతున్నప్పుడు అయిందని ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే. ఆ తర్వాత ద పర్పస్ ఆఫ్ సైన్స్ పర్ఫార్మ్డ్ బై జీసస్ క్రైస్ట్ ఈజ్ 20th చాప్టర్ 30th and 31st లో మనం చూస్తాం. ఏంటిది? చదవండి ఒకసారి. పర్పస్ ఎందుకని సూచక్రియ చేశాడు? అసలు యోహాను సువార్త మొత్తం రాసింది అనే పర్పస్ ఇదే. ఈ రెండు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టు అది జరిగింది. ఆయన మిరాకిల్ వర్కర్ అండి, ఆయన చాలా మంచి టీచర్ అండి అని చెప్తే కుదరదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మెస్సియా, ఆయన ప్రభు అని నమ్మాలట. నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అది రాయబడింది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు జీవం పొందుతారు. అది ఇక్కడ వెరీ పర్పస్ గా మనము గ్రహించాలి. ఇక్కడ మరలా మనం 3 పాఠాలు చెప్పుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో. సరే, నేను తర్వాత తర్వాత యాడ్ చేస్తానండి. మీరు గుర్తుపెట్టుకోండి ఏంటిదంటే, ఒబీడియన్స్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్, ఆ తర్వాత కంప్లీట్ ఒబీడియన్స్, మూడవది కన్సిస్టెన్స్ ఒబీడియన్స్, నాలుగోది వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆర్ డౌట్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఇది మీరు నోట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఎక్కడైనా చెప్తాను. రెండవ భాగాన్ని మనము ఈ యొక్క యోహాను సువార్త 2వ భాగంలో మనం ఏం చూస్తామంటే, యెరూషలేములో యూదయలో ఆయన చేసినటువంటి ఆ పరిచర్యలో, ఆయన యెరూషలేముకి వస్తాడు. 12వ వచనం కనుక మనం చూస్తే, అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినాలు, గలిలయలో సూచక్రియ జరిగింది. కానా ఎక్కడుందంటే గలిలయ. ఆయన గలిలయ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాడంటే కపెర్నహూముకు వచ్చాడు. అది కూడా గలిలయలోని ప్రాంతమే. కానా నుండి కపెర్నహూముకు వచ్చాడు. ఆ తర్వాత 13వ వచనము, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకి వెళ్ళి, అదే మనం ఇందాక అనుకున్నాం కదా, 2, 3, 4 అధ్యాయాలు. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే యూదుల పస్కా. సో ఇప్పుడు పస్కా పండుగకు ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఏం జరిగింది? నేను చదువుతాను, మీరు గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు.
యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి. నా తండ్రి ఇటిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకం తెచ్చుకున్నది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అన్నది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ రాయబడింది. ఆయన తిన్నగా దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఎడ్లు, గొర్రెలు, పావురములు అమ్మువారు, రూకలు మార్చుకుని వారు అక్కడ కూర్చున్నారు. ఏం చేతనంటే ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఒక ఆజ్ఞ, దేవుడి వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీయులు కుటుంబ సమేతంగా దేవుని ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు చేసినటువంటి మొక్కుబడి ప్రకారంగా మొక్కుబడులు చెల్లించాలి. వాళ్ళు వెళ్ళినటువంటి పండుగకు సంబంధించినటువంటి బలులు, అర్పణలు అర్పించాలి. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్నటువంటి బలగాన్ని బట్టి వాళ్ళ ఇంట్లోనే సిద్ధపరుచుకున్నటువంటి బలి పశువును వాళ్ళు తెచ్చుకుంటారు. బట్ కొంతమందికి అలా తెచ్చుకోవడానికి వీలు కాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు బలి పశువును కొనుక్కుంటారు. యేసుక్రీస్తు ఆయన జన్మించిన సందర్భంలో కూడా యెరూషలేము చుట్టూ గొర్రెల కాపరులు ఉన్నారు అని మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. యెరూషలేములో బలి పశువులు కావాలని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ యెరూషలేములో ఒక వ్యాపారం, ఒక ఇంపార్టెంట్ మర్చెండైజ్ ఏంటిదంటే ఈ ఈ బలులకు సంబంధించినటువంటి బలి పశువులను అమ్మకాలు. సో ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, బయట దేవాలయము బయట చేయాల్సిన పని, అఫ్కోర్స్ దీంట్లో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక స్టేజ్ వరకు దీంట్లో అది ఎప్పుడన్నా ఇంకొకసారి చూస్తే సరిపోతుంది. ఈ దేవాలయంలో కూడా చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ చుట్టూ ప్రాకారంలో ఒక స్టేజ్ వరకు ఒక గ్రూప్ వెళ్ళాలి, ఇంకో స్టేజ్ వరకు ఇంకో గ్రూప్ వెళ్ళాలి. సో ఎందుకు అంత మట్టుకు ఎందుకు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళొచ్చు, యాజకులు పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళొచ్చు, లేవీయులు వాళ్ళు ఆవరణంలో వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో పురుషులు ఒక స్టేజ్ వరకు వస్తారు, యూదులైనటువంటి స్త్రీలు ఒక స్టేజ్ వరకు వస్తారు, అన్యులు వాళ్ళకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని స్టేజ్ ఉన్నాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ అన్నమాట, బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ వరకే ఎవరెవరు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు. ఇప్పుడు ఏమైంది, యెరూషలేములో దేవాలయం లోపలికి వచ్చేసింది బిజినెస్. అది ఇక్కడ యేసుప్రభు హ్యాండిల్ చేస్తుంది. దేవాలయం బయట నువ్వు కొనుక్కొని తీసుకురా, దట్ ఈస్ ఫైన్. మరి రూకలు అమ్మవారు అన్నారంటే రూకలు అమ్మవారు వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎడ్లు, గొర్రెలు, పావురములు అమ్మవారు అంటే మనకు అర్థమైంది. రూకలు అమ్మవారు అంటే అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయము రోమా ప్రభుత్వాన్ని వాళ్ళు నిరాకరిస్తారు. సో వాళ్ళు ఆఫెట్రీ బాక్స్ లో రోమన్ కాయిన్స్ వేయటానికి వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే రోమా కాయిన్ మీద సీజర్ బొమ్మ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే సీజర్ మా ఆయనే మా ప్రభు అని అనాలి వాళ్ళు. లేదు యేసు మా ప్రభు అని అనడం అనేది వెరీ రిస్కీ ఇష్యూ. అటువంటి వాళ్ళని చాలా హింసిస్తారు, చాలా చంపేస్తారు కూడా. సో ఆ రోమన్ కాయిన్ వేయటానికి వీళ్ళు ఇష్టపడరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి వెళ్ళాలనుకోండి, అమెరికాకి వెళ్తే అక్కడ రూపీస్ చెల్లవు, అక్కడ డాలర్స్ కావాలి. కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటారు, రూపీస్ ఇచ్చేస్తారు, డాలర్స్ తీసుకుంటారు. అది తీసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎయిర్పోర్ట్లోనే ఎక్కడన్నా
వాళ్ళు ఏదైనా ఒక ఐటమ్ తీసుకోవాలనుకోండి, నా రూపీస్ ఇస్తారంటే చెల్లవు అక్కడ. అక్కడ ఏం చేయాలంటే డాలర్స్ ఇవ్వాలి. సో కన్వర్షన్స్ కి తీసుకుని అట్లాగే దేవాలయంలో వాళ్ళ రోమన్ ఎంపరర్ బొమ్మ ఉన్నటువంటి రోమన్ కాయిన్ వేయటానికి వాళ్ళు అంగీకరించరు కాబట్టి అక్కడ ఎక్స్చేంజ్ చేస్తారు. సో కామన్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇది దేవాలయం లోపలికి వచ్చింది. అందుకని యేసుప్రభు ఏమన్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు, తాళ్లతో 15 తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయములో నుండి తోసివేసి. ఎవరిని తోసేశాడు? గొర్రెలను ఎడ్లను దేవాలయములో నుండి తోసివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి. యాక్చువల్గా తరిమేసింది వాళ్ళని ధర్మల జంతువులు తరిమేశాడు, బలలు పడగొట్టేశాడు, రూకలు కింద పడేశాడు. పడేసి మీరందరూ తీసుకుని బయటికి వెళ్ళండి. పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయండి అని చెప్పి. ఈ కాంటెక్స్ట్ శిష్యులకు ఒక కాంటెక్స్ట్ అర్థమైంది, ఒక ప్రవచనం. ఏమిటా ప్రవచనము? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అనే ప్రవచనము యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది అనే ట్రూత్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఓహో ఆ లేఖనాలు ఇక్కడ నెరవేర్చబడ్డాయి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఇది నాలో కూడా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కనుక మనం భక్షిస్తున్నట్లయితే దేవుని ఇల్లు ప్రార్థన మందిరం. యెషయా గ్రంథం 56:7 రాయి, నా మందిరము ప్రార్థన మందిరం. అయితే ఆ ప్రార్థన మందిరాన్ని ఏం చేశారంటే వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే దేవుని మందిరం. ఇది నాలో కూడా విచారకరమైందంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎక్కువ మాట్లాడు, దాని గురించి ఎక్కువగా చర్చ చేసుకో. అక్కడ కూర్చొని తప్పని నేను అనట్లేదు, ప్రయారిటీస్ గురించి నేను మాట్లాడు. దేవుని మందిరానికి వచ్చింది ప్రార్థన చేయడానికి వస్తాం, దేవుని మందిరానికి వచ్చింది దేవుని ఆరాధించడానికి వస్తాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని లేఖనాల గురించి ధ్యానం చేసి దేవుని యొక్క స్వరం వినటానికి, దేవునితో సహవాసం చేయడానికి వస్తాం. దేవునితో సహవాసం చేసేది పక్కకు పెట్టేసి, దేవుని ఆరాధించేది పక్కకు పెట్టేసి, డబ్బు సంపాదన లేక రిసోర్సెస్ సంపాదన లేక వ్యాపారం. అందుకనే యోహాను 2:16లో నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయబాకండి అని అన్నాడు. కానీ ఇంకొక విచారకరమైన సంగతి ఏం చెప్పమంటారా? మత్తయి సువార్త 21:13 కూడా అది 4వ పస్కా పండుగ నాడు జరిగిందనమాట. అప్పుడు నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త దాదాపు ఒక 3 years తర్వాత ఏం జరిగింది? 21వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు దాదాపు ఇలాగే చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. నేను చదువుతాను చూడండి. 12వ వచనం, 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేటి వారను. 3 years దాటంగానే దొంగల గుహగా మారి, ముందేమో వ్యాపారస్తులుగా అయింది. చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవాలయం పడగొట్టమన్నాడు. దేవాలయం పడగొట్టమంటే అటువంటి యాక్చువల్గా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవాలయానికి ఒక న్యూ డెఫినేషన్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు. అప్పటి వరకు దేవాలయాలు అంటే ఫస్ట్ దేవాలయం ఏంటి? ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఆ తర్వాత సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం, దానికి రిసోర్సెస్ అంతా దావీదే సమకూర్చాడు, కానీ నిర్మించింది మాత్రం సొలొమోను. అంటే ఆ మచ్చు గాని, ప్లాన్ గాని, ఆ వనరులు గాని మొత్తం దావీదుకి వినియోగిస్తాడు. దాన్ని సొలొమోను నిర్మిస్తాడు. ఎందుకంటే దావీదు ఆయన యుద్ధం చేసిన వాడు కనుక, ఆయన రక్తం ఒలికించిన వాడు కాబట్టి అది కుదరదులే అన్నాడు. సో సెకండ్ టెంపుల్ అది. కానీ బబులోను చెరగా కొనుక్కోబడిన ముందు 586 ఆ ప్రాంతంలో దేవాలయము సమూల నాశనం చేయబడింది. యెరూషలేము
కాల్చబడింది, పాడు దిబ్బగా చేయబడింది. లామెంటేషన్స్ ఆ సందర్భంలో రాయబడింది. అంచేత 70 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మేబీ 536 వస్తారు వాళ్ళు. మేబీ వెంటనే బలిపీఠం కడతారు. స్టార్ట్ చేస్తారు. మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది. హగాయి, జకర్యా వస్తారు. ఎంకరేజ్ చేస్తారు. మరలా దాన్ని రీబిల్డ్ చేస్తారు. అది థర్డ్ టెంపుల్ కింద. అది మూడో దేవాలయం. కానీ కొంతమంది ఏమంటారంటే అది కూడా సెకండ్ టెంపుల్ కింద రివైవ్డ్ కింద తీసుకుంటారు. కానీ కొంతమంది దాన్ని థర్డ్ టెంపుల్ అంటారు. ఆ తర్వాత ఏమైంది? హేరోదు నిర్మిస్తాడు. ఈ మధ్య కాలంలో కూడా మరలా దాన్ని మీకు ఇందాక చెప్పాను. మధ్యలో సైలెంట్ పీరియడ్ 400 ఇయర్స్ జరుగుతాయి కదా! అప్పుడు మరలా దాన్ని సమూల నాశనం చేస్తారు. టైటస్ అనే చక్రవర్తి. సో చేసిన కారణం చేత హేరోదు ఏం చేస్తారంటే యూదుల చేత మంచివాళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళు 46 ఇయర్స్ ఆయన ఏం చేస్తారంటే దేవాలయం కట్టిస్తాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ లొకేషన్, దాన్ని మళ్ళా రివైవ్ చేస్తాడు. సో మొదటిది ప్రత్యక్ష గుడారం, రెండోది సొలొమోను నిర్మించిన దేవాలయం, మూడోది జెరుబ్బాబెలు యెహోషువ ద్వారా తిరిగి కట్టబడిన దేవాలయం, నాలుగోది హేరోదు నిర్మించినటువంటి దేవాలయం. దాన్ని మళ్ళా ఏడీ 70లో రోమా చక్రవర్తులు దాన్ని మరలా సమూలంలో నాశనం చేస్తారు. మరలా మొత్తం పాడు దిబ్బగా చేసేస్తారు. ఆ యేసు ప్రభు ఆయన అదే అన్నాడు. ఏమన్నా అంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి. చూడండి, ఏ సూచక్రియ చూపిస్తావు? ఏ సైన్ చూపిస్తావు? నువ్వేంటో ఇలా చేస్తున్నావు కదా! 18వ వచనం. యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవు అనగా అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే ఏ దేవాలయమును పడగొట్టండి. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? హి ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ టెంపుల్ బిల్డ్ బై హేరోద్. ఆయన ఏం మాట్లాడు, హి ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఓన్ టెంపుల్, ద బాడీ. దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఈ ఈ ఈ శరీరాన్ని మీరు సిలువేయండి. ఈ శరీరాన్ని మీరు సిలువేయండి. అయితే దేవుడు దాన్ని తిరిగి 3 దినాల్లో తిరిగి లేపుతాడు. పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. న్యూ డెఫినేషన్, దేవాలయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇక్కడ యేసుప్రభు ఇస్తున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ టెంపుల్. దీన్ని వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేస్తే కుదరదు. ఈ దేవాలయం అంటే రాళ్ల చేత, సిమెంట్ చేత, స్టీల్ చేత కట్టబడిన దేవాలయం కాదు. ఆయన శరీరం అనే దేవాలయం. దాని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన శరీరం చింపబడింది. ఆయన శరీరం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో మనకు ప్రవేశం కలిగింది అంటాడు. ఇప్పుడు ఆయన శరీరమే దేవాలయము, అదే సంఘము అని అన్నాడు. యేసుక్రీస్తు ఆయనకి శిరస్సు. ఈ శరీరములో అనేక అవయవాలు ఉంటాయి. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అవయవంగా చెప్పబడ్డాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయంలో ఆ వివరాలు. సో మొట్టమొదట ఈ యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియ, ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఇక కొంతమంది అయితే ఇక 4 అడుగులు ముందుకు పోయి నీళ్లు నీళ్లకు రంగు లేదు, ద్రాక్షారసానికి రంగు ఉంది. నీళ్లకు వాసన లేదు, ద్రాక్షారసానికి వాసన ఉంది. నీళ్లకు రుచి లేదు, ద్రాక్షారసానికి రుచి ఉంది. మన జీవితాలు అలా మారుస్తాడు అనేది బైబిల్లో అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. కాబట్టి అదంతా చెప్పడం మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా అటువంటి వ్యాఖ్యానము మనకు కనపడదు. నేను కూడా చెప్పాను గతంలో. ఇప్పుడు బైబిల్లో ఏదైతే స్పష్టంగా చెప్పబడిందో అంత మట్టుకే మనం చెప్పి అక్కడ ఆగిపోవాలి కానీ మరలా దానికి మనం మసాలాలు పూసి లేనిపోయి చెప్పడము అది మంచిది కాదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. మీరు అంగీకరించకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. సో అది నా అభిప్రాయం. రెండవది మనం ఏం చూస్తామంటే దేవుని ఆలయము అది ప్రార్థన మందిరం. ప్రార్థన మందిరాన్ని వ్యాపార కుటీరులుగా చేయకండి. వ్యాపార కుటీరులుగా చేయకుండా దాన్ని ప్రార్థన మందిరంగానే ఉంచాలి. అలా గనక చేయకపోతే అది దొంగల గుహగా మారుతుంది. దొంగల గుహ. ఆయన టెంపుల్ ని క్లెన్స్ చేసినటువంటి యెరూషలేముకు మొట్టమొదట ఆయన పస్కా పండుగలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన క్లెన్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవాలయాన్ని పరిశుద్ధపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 23వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినట్లయితే ఆయన సర్వజ్ఞానము కలిగిన దేవుడిగా తను రుజువుపరుచుకున్నాడు. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియను చూసి ఆయన నా ముందు విశ్వాసం ఉంచిరి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే సూచక్రియ చేశాడు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచిరి.
24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడనూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్ గాడ్. సర్వ జ్ఞానం కలిగిన దేవుడు అనే విషయము మనకు ఈ తర్వాత భాగం మనకు అర్థమవుతుంది. సో ఐ థింక్ ఇవాళ మన టైం అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తాను. మనం ఇక్కడికి స్టార్ట్ చేసేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుడు మాట్లాడిన కారణం చేత తల వంచి ఆయన సన్నిధిలో సాగిలపడి, ఆయన మనల్ని మనం కమిట్ చేసుకుని, దేవా నువ్వు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మా తండ్రి మా మా జీవితంలో నువ్వు ఉండాలి. నువ్వు ఉంటేనే అద్భుతమైనటువంటి పరివర్తన కలుగుతుంది. మా జీవితాలు మారతాయి. నువ్వు సూచక్రియలు చేస్తావు. అయితే మేము ప్రార్థన చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఆ తర్వాత దేవాలయము పరిశుద్ధ మందిరంగా ఉండాలి. దాన్ని వ్యాపారటిల్లుగా చేయకూడదు. అది నీ మాట గనక అవిధేయత కంటిన్యూ టు డిజోబే గనక చేస్తే ఆ వ్యాపారటిల్లు పోయి దొంగలగుగా మారుతుంది. నువ్వు సర్వజ్ఞానం కలిగిన దేవుడు. మేము మీకేమీ బోధించాల్సిన పని లేదు. నువ్వు సర్వమెరిగిన వాడవు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచారు వాడు. సో ఈ సమయంలో కూడా ఇంకా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో ఈ మాటలను బట్టండి సరే మీరు విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు మారుతాయి. యేసు ప్రభు సూచక్రియ చేయడానికి కారణం ఏంటంటే యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుడు అనే రక్షకుడు ప్రభు అని నమ్మి ఆయన నామందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము అని దాని యొక్క తాత్పర్యం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.